హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇది కిచెన్ అన్నమాట మాది. చూసారా ఎలా ఉందో, ఎంత నీట్గా సర్దుకున్నాము. ఇప్పుడు మా అక్క కవితక్క వంట చేయబోతుంది. మస్క్రో వంట పేరు. చూడండి కిచెన్ ఎంత బాగుందో. అక్కో అక్కో అంటే అదిగోండి అని అర్థం. అరబీలో అక్కు. చూడండి మా అక్క. హాయ్ ఫ్రెండ్స్, ఆగండి. నేను మీ కత్తర్ కవిత బ్లాగ్స్. నేను ఇక్కడ ఖత్తర్లో ఇంటికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంత కష్టాలు పడతారు, ఏంటి ఎలా ఉంటుంది అని నేను మీకు ఈ వీడియోలు అన్నింటిలో నా ఛానల్లో నేను మీకు చూపించబోతున్నాను. నేను చేసే వంటలు కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను మీకు మొత్తం చూపిస్తాను. ప్లీజ్ మీరు నన్ను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీరు చేస్తేనే కదా నేను ఇంకా తర్వాత ఏం వీడియో చేయాలి ఏంటి అన్నది తెలుస్తుంది కదా. అంటే చాలామంది ఇట్లా అమ్మో బయటకంటే అమ్మ ఇట్లుంటుంది అట్లుంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది. నేను అవన్నీ మీకు వివరంగా ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ దానికి మీరు చేయాల్సింది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్స్ ప్లీజ్. నేను ఈరోజు మస్కోల్ చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొత్తం అది పెడతాను, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నేను చికెన్ ఎట్లా కట్ చేస్తున్నానో చూపిస్తాను మీకు. మనమే కట్ చేసుకోవాలి, ఈ చికెన్ కూడా మనమే కట్ చేయాలి. జస్ట్ వీటిలో వస్తాయి, ప్యాకెట్లో వస్తాయి, మనం ఇవి తీసుకుని మనమే కట్ చేయాలి. అది ఎలా అన్నది నేను మీకు చూపిస్తాను. అంటారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమని, అబ్బా వాళ్ళకేంది అది. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. పర్లేదు ఆమెకేంది అక్కడ ఉంది కదా, మా సంపాదిస్తుంది చేస్తుంది. అఫ్కోర్స్ ఇస్తారు డబ్బులు, మనం చేస్తాం కాబట్టి. కానీ దానికి తగ్గట్టు ఇందులోనూ కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం ఎంత కష్టపడతామో అన్నది ఎవరికీ తెలియదు. చాకు సరిగ్గా తెగట్లేదు అని చెప్తే అదంది, అదేంటి మీ ఇండియాలో అయితే తెగకపోతే ఇట్లా అనుకుంటారు కదా, అట్లా అని చెయ్యి, అంతేగాని కొత్త చాకు కొనుక్కొస్తా అని చెప్పాలా. ఏం చెప్తాం, అస్సలు తెగట్లేదు మామ ఇది చాకు మామ, చికెన్ కట్ చేయలేకపోతున్నాను అని అంటే, అదేంటి కవిత మీరు ఇండియాలో అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మస్కోల్ చేస్తానని, దాని ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నాను. ఎట్లా అన్నది చూపిస్తాను మీకు నేను, ఓకేనా? ఫస్ట్ నేను చికెన్ ఫ్రై చేయాలి. చికెన్ వేస్తాను. ఇట్లుంటాయి ఇక్కడ ఖత్తర్లో మన వంటలకి వీళ్ళ వంటలకి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. నేను చేస్తాను అంటే మా మాముండి పర్లేదు నువ్వు మొత్తం చికెన్ అంతా వేసేసి అవన్నీ కోసేసి నువ్వు పెట్టు, అన్నీ రెడీగా పెట్టు, నేనే చేస్తాను అని చెప్పింది. సో నేను చేస్తాను, ఇవన్నీ రెడీగా పెడితే ఆమె చేస్తుంది. మా మామ వచ్చి చేసినప్పుడు నేను మళ్ళీ అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నన్ను చికెన్ వేపేసి అవి నేను ఆలుగడ్డ ఇంకా వంకాయ కూడా నేను సరికి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నా. అవి కూడా వేపాలి, అవి కూడా వేపి అవన్నీ పెట్టేసిన తర్వాత మా మామ చేస్తానన్నది అది కూడా చూపిస్తాను. నేను ఈరోజు మస్కోల్ చేస్తాను. ఇలానే ఉంటాయి ఇంకా ఇక్కడ వంటలు. ఒక్కొక్కసారి మంచిగా చెప్తారు, ఒక్కొక్కసారి మంచిగా చెప్పారు. అందరు భయపడుతూ ఉంటారు కదా, ఇట్లా బయట మొగలు దేశాల్లోకి రావాలి అంటే వాళ్ళు అసలు కొడతారంట, తిడతారు అనేసి చాలా అన్నీ విన్నాను నేను కూడా. ఉండొచ్చు ఒక్కొక్క దగ్గర, కానీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు అసలు అట్లా ఎవ్వరు లేరు. ఒక 20 సంవత్సరాలు బ్యాక్ అట్లా అయితే ఉండేవాళ్ళేమో, ఇప్పుడైతే అట్లా ఏమి ఉండరు. ఏదైనా సరే మన బిహేవియర్ని బట్టి మనం చేసే పద్ధతి బట్టి కొంతమంది ఇప్పుడు 100%లో 70% వరకు మాత్రం మంచి వాళ్ళే ఉంటారు. ఇంకా నేను ఆ 30% వరకు అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె కూడా చెప్పింది. ఆమె 2 ఇల్లు వెళ్ళేసి వచ్చింది ఇక్కడికి.
ఆమె నాకు చెప్పింది ఏమని నేను అక్కడ 2 ఇల్లులు అలానే అయ్యిందే, కొట్టారు నన్ను, తిట్టారు అనేసి చెప్పింది. ఉంటారు కొంతమంది, కానీ మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటారు అని. సరే అయితే చూడండి. చెప్పు ఏమేస్తావు? ఆలుగడ్డలు చెప్పండి. అంటే నేను కూడా ఫస్ట్ కొత్త, అందరు కూడా ఎట్లా ఎట్లా చెయ్యాలి, ఎట్లా ఉంటారో ఏంటో అని చాలామంది భయపడుతున్నారు. సర్లే మనకు తెలిసిన వరకు పెడితే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా, కొంచెం హెల్ప్ అయ్యి ఉంటుంది కదా అన్నట్టుగా చేస్తున్నాను. కానీ నాకు కూడా కొత్త కొంచెం చెయ్యాలి, ఫస్ట్ టైం ఇట్లా వీడియోస్ ఇట్లా కనిపించాలన్నా కొంచెం భయంగా ఉంది. కాకపోతే నా వంతు సైడ్ నేను కూడా ఏదో చెయ్యొచ్చులే అన్నట్టుగా తీసుకున్నాను అంతే. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతకి మళ్ళీ నేను మీకు వీడియో పెడతాను. లాస్ట్ ఫైనల్గా అయిపోయింది బిర్యానీ. కాకపోతే రమదాన్ కదా, కొంచెం వాళ్ళు తొందరగా తినడానికి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటారు కదా, నాకు టైం సెట్ అవ్వలేదు, అందుకే నేను తీయలేదు. జస్ట్ మాకు ఎవరి కాళ్ళకి సపరేట్గా చేసేసింది మా మామ. సో అది మాకు ఇలా ప్లేట్లో ఎవరి దాల్దే పెట్టేసింది, అదే చూపిస్తున్నాం. లాస్ట్కి ఇట్లా వచ్చింది అది. దీన్ని మస్కూల్ అంటారు. ఇది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను